దుర్గే దుర్గతిర్నాస్తి. దుర్గాదేవిని దర్శిస్తే దుర్గతి నశిస్తుంది. నేటి భక్తి సమాచారంలో హైదరాబాద్ BHEL టౌన్షిప్లోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శిద్దాం. BHEL టౌన్షిప్లో ఈ ఆలయం నెలకొని ఉన్నది. శ్వేతవర్ణంలో నిర్మితమైన నవీన ఆలయం. సుందరమైన కట్టడం సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రదేశంలో అమ్మవారి ఫోటోను పెట్టి పూజలు చేస్తుండేవారు. అనంతరం భక్తులందరూ కలిసి అమ్మవారికి ఒక ఆలయం నిర్మింపజేశారు. 2006లో ఆలయం నిర్మింపజేసి 2006 ఫిబ్రవరి 19న ప్రతిష్ఠ మహోత్సవం జరిపారు. అప్పటి నుండి శ్రీ కనకదుర్గ అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం వలన తమ కష్టాలు తీరి అభీష్టాలు నెరవేరినందున అనుదినం భక్తుల సంఖ్య అధికమవుతుంది. ప్రతి శుక్రవారం, మంగళవారం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలతో సేవిస్తారు. BHEL టౌన్షిప్ వాసులతో పాటు జంట నగరాల భక్తులందరూ ఈ అమ్మవారిని దర్శించడానికి విచ్చేస్తారు. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి నిజ హుంకృతి మాతృ నిరాకృతి ధూమ్ర విలోచని ధూమ్ర శిఖే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ దర్పిత భూత పిశాచపతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శౌండ మృగాధిపతే నిజ భుజ దండ విపాతిత చండ నిపాతిత ముండ భటాధిపతే. వైకుంఠనాథుడు వైకుంఠం వదిలి భక్తుల కోసం భూమిపై అవతరించాడు. ఆ అవతారాలలో ఒకటి శ్రీ వెంకటేశ్వర అవతారం. కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద్బాంధవుడు, ఆపద మొక్కులవాడు అయిన శ్రీనివాసుడు కొలువుదీరిన దివ్య ఆలయం పాల్వంచ శ్రీనివాస్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో పాల్వంచ నవనగర్లో ఉన్నది. నవనగర్ అనే కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉన్నది. ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముడుపులు నీ కొసగి మా మొక్కులు. మెట్ల మార్గంలో కొండను అధిరోహించి ఆలయాన్ని సందర్శించవచ్చు. శ్వేతవర్ణపు కట్టడం ప్రశాంతతకు నిలయంగా అలరారుతున్నది. నవభారత్ వెంచర్స్ వారు ఈ ఆలయాన్ని నిర్మింపజేశారు. వెంకన్న భక్తులు అత్యంత భక్తి ప్రవృత్తులతో 1987లో నిర్మించారు. శ్రీ శ్రీనివాసం శ్రిత పారిజాతం శ్రీ వెంకటేశం
శ్రీ చిద్విలాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వైకుంఠవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పద్మావతీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారాయణాఖ్యం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మస్వరూపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మాండ దీపం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బ్రహ్మేంద్ర వందితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీ శంకరార్చితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి దేవాధిదేవం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీగిరి నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శేషాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి గరుడాచలేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వెంకటాద్రీశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నారాయణేశం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వృషభాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వృషశైలవాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి సప్తాద్రివాసం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆద్యంతరహితం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఆనంద నిలయం శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ఇదే శ్రీనివాసుడి సన్నిధి. ఆర్చామూర్తిగా దర్శనమిచ్చే వెంకటేశ్వరుడు వేదనలు మటుమాయం చేసే దైవంగా నిత్య నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈ ఆర్చామూర్తి సౌందర్య సౌలభ్యాది గుణ సంపదలను స్వామి వైభవాన్ని దర్శింపజేసి భక్తులను అలౌకిక ఆనందానికి లోను చేస్తుంది. ఈ మూర్తి యొక్క తేజ ప్రకాశము భక్తులపై ప్రసరించి సుఖ సంతోషములను కలుగుజేయునని శాస్త్రములు వెల్లడిస్తున్నవి. ఆలయంలో ఆగమోక్త ప్రకారం జరపబడు ఆరాధనాదుల మహోత్సవాల ప్రభావం చేత ఇలా జరుగుతుందని ప్రతీతి. స్వామిని దర్శిస్తే దుఃఖాలు బాధలు మటుమాయమైపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ప్రతి శనివారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తారు. నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత యుధిష్ఠిర ఉవాచ కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చन्तః ప్రాప్నుయుర్మానవా శుభం కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మ ఉవాచ జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం. స్వామికి ఇరువైపులా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు దర్శనమిస్తారు. ఈ ఆలయం సందర్శించే భక్తులకు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడి ఉద్యానవనం. ఈ ఉద్యానవనంలోని అందమైన పుష్పాలు పచ్చని మొక్కలు ఈ పరిసరాలని ఆహ్లాదంగా మార్చివేస్తాయి.